హలో, నమస్కారం. ఈసారి ఈ జరిగినటువంటి ఎన్నికలు దాదాపుగా 4, 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాలను ఎన్నో కొత్త అధ్యాయాలను సృష్టించాయి అన్నది వాస్తవం. ఎందుకంటే పరంపరాగతమైనటువంటి ఆ రాజకీయ ఆలోచనలను మొత్తం తుంగలో తొక్కేసి దాన్ని భూస్థాపితం చేసి ఇప్పుడు ప్రజలు వివేకవంతులని తెలివిగా తమ కోసం తాము నిర్ణయించుకోగలరని వాళ్ళు నిరూపించారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ అనే ఆ రాష్ట్రాన్ని మనం గమనించినట్లయితే ఈ టిఎంసి ఒకప్పటి సిపిఎం గుండాలు మొత్తం అక్కడ అరాచకత్వం మొత్తం విచ్చలవిడిగా తిరిగి ఆ రాష్ట్రాన్ని మొత్తం కుదిపివేసి అక్కడ బీదరికం మొత్తం విలయతాండవం చేస్తూ ఉంటే గుండాలు మాత్రం స్వైర విహారం చేస్తూ అక్కడ కాలర్లు ఎగరేసుకుంటూ తిరిగినటువంటి ఆ సిపిఎం కు అక్కడి ప్రజలు చరిత్రలో లేకుండా నిష్కాసితం చేసినప్పటికీ ఆ గుండాలందరూ ఈ టిఎంసి అనే ఒక పార్టీలోకి మమతా బెనర్జీ అనే నేత యొక్క గొడుగు కింద ఆశ్రయం పొంది వాళ్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ మమతా బెనర్జీ అనే నాయకురాలు మొత్తం ఆ చరిత్ర మొత్తం పునరావృతం చేస్తూ మళ్ళీ అక్కడ అరాచకత్వానికి అవినీతికి అడ్డంకులు లేవని మొత్తం రాష్ట్రాన్ని దోచుకుని అరాచకత్వం, గుండాయిజం, దోపిడీ మొత్తం విలయతాండవం చేస్తూ ఒక వైద్య కళాశాలలో ఒక యువతిని, ఆ కళాశాల విద్యార్థిని అత్యంత దారుణంగా హింసించి ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ యొక్క అవినీతి గురించి స్వరం ఎత్తుతుందని ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి ఆమెను హింసించి మరి చంపేసినా కూడా అలాంటి దుర్మార్గులను శిక్షించలేమని, అలాంటి దుర్మార్గులను మేము శిక్షించమని, కేవలం మా రాజ్యమే ఇక్కడ నడుస్తుందని దుర్మార్గులు విలయ తాండవం చేస్తూ కాలర్లు ఎగరేసుకుంటూ తిరిగినటువంటి ఆ రాష్ట్రంలో ప్రజలు సరి అయిన సమాధానం చెప్తారని ఆ రోజే అందరికీ అర్థమైంది. ఈ మమతా బెనర్జీకి చరిత్రలో రాజకీయంగా మొత్తం పూర్తిగా సమాధి చేస్తారని కూడా ప్రజలు ఆ రోజు చాలా వివేకమైనటువంటి తీర్మానం తీసుకుంటారని చాలా మంది భావించారు. అది వాస్తవమైంది కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడ అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచి సిపిఎం యొక్క అరాచకత్వానికి, అవినీతికి వాళ్ళు తిలోదాకాలు చెప్పినప్పటికీ ప్రజలు ఇలాంటి మమతా బెనర్జీ లాంటి నాయకురాళ్ళు మళ్ళీ వాళ్లకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ గుండాయిజాన్ని, వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని, అవినీతిని మళ్ళీ పెంచి పోషించి తను అందులో భాగమై విలతాండవం చేస్తుంటే వీళ్లకు కూడా ప్రజలు అలాంటి సమాధానమే చెప్తారని, పూర్తిగా రాజకీయ చరిత్రలో నామరూపాలు లేకుండా చేస్తారని ఇప్పుడు ఆ వెస్ట్ బెంగాల్లోని ప్రజలు నిరూపించారు. అయితే బీజేపీ కూడా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి అక్కడ తమ యొక్క రాజకీయ సన్నాహాలు చేస్తూ రాజకీయంగా అక్కడ పునాదులు నిర్మించుకుంటూ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎలాగైనా సరే ఆ వెస్ట్ బెంగాల్ లో విజయం సాధించాలని బీజేపీ సకల ప్రయత్నాలు చేసి విజయం సాధించి అని చెప్పాలి. బీజేపీ బహుశా ఇంతగా ప్రయత్నించి ఒక రాష్ట్రాన్ని పట్టుకోవడం, అక్కడ విజయం సాధించడం అన్నది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ వాళ్ళు అంత ప్రయత్నం చేసి ఉండదు. బీజేపీ సకల ప్రయత్నాలు చేస్తూ ఆ విజయాన్ని సాధించింది. ఒకవైపు బీజేపీ యొక్క ప్రయత్నం, మరోవైపు ఈ మమతా బెనర్జీ యొక్క అరాచకత్వం, అవినీతి విలతాండం చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు వివేకవంతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆమె యొక్క గుండాయిజానికి సమాధానం చెప్పడమే ఈ నిర్ణయం అని నిశ్చయంగా మనం చెప్పవచ్చు. అందుకే ఈ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని అక్కడి ప్రజలు సృష్టించారు, రాశారు అని చెప్పొచ్చు. మరోవైపు తమిళనాడులో కూడా పరంపరాగతమైనటువంటి ఆ రాజకీయ వ్యవస్థను
ఎవరైతే ఓట్ల కోసం నోట్లు పంపుతూ లేదా వాళ్లకు విలువైనటువంటి బహుమతులు ఇచ్చి వీటిలో ఇంట్లో ఒక టీవీ కొనించి వాళ్ళ ఇంటినే దోచుకునే ఆ రాజకీయ వ్యవస్థను సైతం వాళ్ళు ఈసారి తిరస్కరించి మా ఇంటికి నీ టీవీ అవసరం లేదు, మా ఇంటిని మేము దోచుకొనివ్వం కూడా అని వాళ్ళు ఒక కొత్త చలనచిత్రానికి చెందినటువంటి కథానాయకుడైన విజయ్, ఆయనకి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఈ కాలంలో ప్రజలు చాలా తెలివిగా మారి వివేకంగా ఆలోచిస్తున్నారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏ రాజకీయ అనుభవం కూడా దేనికి పనికిరాదని, ఈ రాజకీయ అనుభవాలు కేవలం వాళ్ళు ఆ రాష్ట్రాన్ని దోచుకోవడానికి పనికొస్తుంది తప్ప ప్రజలకు మంచి చేయడానికి అది వాళ్ళు ఉపయోగించారని ప్రజలు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ఎప్పుడైతే తెలుసుకున్నారో, అందుకే కొత్త వాళ్ళైనా సరే, రాజకీయ అనుభవం లేకపోయినా సరే, వాళ్ళ యొక్క ఆ ప్రతిభను కానీ లేదా వాళ్ళు కనీసం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏదైనా చేస్తారేమని ఒక ఆశతో వాళ్ళని ఎన్నుకుంటున్నారు. బహుశా విజయ్ ఏం చేస్తారు, ఏం సాధిస్తారని అక్కడి ప్రజలకు కూడా తెలియదు. కానీ ఇంతకు ముందు పరంపరాగతమైనటువంటి ఎంతో కాలంగా రాజకీయాల్లోనే పుట్టి అక్కడే పెరిగి మొత్తం రాజకీయాలతో ఆ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని అక్కడ కూడా అవినీతి, అరాచకత్వం విచ్చలవిడిగా స్వైర విహారం చేసినటువంటి తమిళనాడులో మళ్ళీ ఒక కొత్త అధ్యాయాన్ని అక్కడి ప్రజలు తెరిచారు. వాళ్ళు ఎంతో మంది ఆ ఓట్ల కోసం విలువైనటువంటి బహుమతులు పంపించిన వాటన్నిటిని తిరస్కరించి కేవలం విజయ్ అనే ఒక చలనచిత్ర కథానాయకుడిని విశ్వాసించి అతనికి అవకాశం ఇచ్చారన్నది వాస్తవం. ఇప్పుడు విజయ్ తన యొక్క స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటారన్నది కాలమే నిర్ణయిస్తుంది. మరోవైపు కేరళలో కూడా సిపిఎం యొక్క అరాచకత్వం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రాన్ని మొత్తం విచ్చలవిడిగా ఒక మరణ హోమంగా మార్చివేసి వాళ్లకు శత్రువులైనటువంటి వాళ్ళు, వాళ్లకు అనుకూలంగా ప్రవర్తించినటువంటి వాళ్ళందరినీ హతమార్చి అత్యంత దారుణంగా చంపివేసినా కూడా అక్కడ వాళ్లను శిక్షించే ఏ అధికారులు లేకపోవడం అక్కడ సృష్టించి మొత్తం, ఎందుకంటే సిపిఎం యొక్క చరిత్ర మొత్తం మీరు వీక్షించిన వాళ్ళ చరిత్రలో అవినీతి, అరాచకత్వం, గుండాయిజం మాత్రమే కనిపిస్తుంది తప్ప, అందుకే వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్లకు పూర్తిగా అక్కడ వాళ్ళు నిష్కాసితం చేసేసారు. అదే విధంగా ఇప్పుడు కేరళలో కూడా ఈ సిపిఎం అన్న పార్టీకి అక్కడ ముఖ్యమంత్రి గుండాయిజంతో, అరాచకత్వంతో విలయ తాండవం చేయించినటువంటి పినరాయి విజయ్ అనే అక్కడి ముఖ్యమంత్రిని వాళ్ళు రాజకీయ చరిత్రలో మళ్ళీ ఆ పేరు లేకుండా చేస్తారని బహుశా నిశ్చయంగా ఆయన కూడా ఊహించి ఉండడు. ఇంతటి దారుణమైనటువంటి అపజయాన్ని బహుశా సిపిఎం పార్టీ ఊహించి కూడా ఉండదు. అక్కడ ప్రజలు చాలా మంది కూడా ఊహించలేదు. దాదాపుగా 50 సీట్లైనా వస్తాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పినప్పటికీ అత్యంత దారుణంగా కేవలం 35 సీట్లకు పరిమితం చేసేసి రాబోయే ఎన్నికల్లో ఒక్కటి కూడా దొరకదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొత్తం ఆ రాజకీయ పార్టీ యొక్క నామరూపాలు లేకుండా చరిత్ర నుంచి నిష్కాసితం చేసేసి సంపూజ్యం చేస్తారన్నది వాస్తవం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ దానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కానీ ఇక్కడే బీజేపీ ఒకవేళ తెలివిగా ప్రవర్తించి ఉంటే వాళ్ళు కేవలం ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకుని కేరళలో కాంగ్రెస్ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాంగ్రెస్ ను తొక్కి పెట్టాలని వాళ్ళు ఇంతటి అరాచకాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆ సిపిఎం రాజకీయ నాయకులను, ఆ పార్టీ మంత్రులను, ముఖ్యమంత్రులను సైతం వాళ్ళు తమ యొక్క గొడుగులో ఆశ్రయం ఇచ్చి వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అవినీతి చేసినా కూడా వాళ్ళను రక్షిస్తూ వచ్చారు. కేవలం అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని. బహుశా కాంగ్రెస్ కు ఇదే ఒక పెద్ద వరంగా దొరికింది. ప్రజలు అది చాలా, ఎందుకంటే ఒకప్పటి ప్రజలు కాదు, ఇప్పుడు చాలా వివేకవంతులు, విజ్ఞులు అయినటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి బీజేపీ అంతర్లీనంగా
సిపిఎం యొక్క అరాచకత్వాలకు, వాళ్ళ గుండాయుధానికి, వాళ్ళ అవినీతికి మొత్తం గొడుగు పడుతుందని, వాళ్ళని సంరక్షించేదే బీజేపీ అని అర్థం చేసుకున్నటువంటి అక్కడి ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపుకు వెళ్ళిపోయారు. ఒకవేళ సిపిఎం కు తగినంత శిక్ష విధించి, ఎందుకంటే కేజ్రీవాల్ ను మీరు జైలుకు పంపించారు ఢిల్లీలో, కేజ్రీవాల్ కంటే కూడా 100 రెట్లు ఎక్కువ అవినీతికి పాల్పడినటువంటి ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీ నాయకులు, ఇక్కడి ముఖ్యమంత్రులు, వాళ్లను మాత్రం మీరు కాపాడుతూ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వచ్చారు. కాబట్టి ప్రజలు అంతా తెలివిహీనైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ అరాచకత్వాలకు, అయ్యప్ప లాంటి ఒక పవిత్ర క్షేత్రంలో సైతం మొత్తం బంగారాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని సైతం బీజేపీ కాపాడిందని, వాళ్ళని ఎవరిని కూడా శిక్షించడానికి బీజేపీ ప్రయత్నం చేయలేదని, పైగా వాళ్ళను రక్షించడానికి ప్రయత్నిస్తుందని ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు బీజేపీని సైతం పక్కన పెట్టేసి కాంగ్రెస్ వైపుకు లొంగిపోయారు. ఒకవేళ సిపిఎం కు తగిన శిక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంటే, వాళ్లను ఆ అవినీతికి పాల్పడినటువంటి ఒకప్పటి స్వర్ణం స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా, అందులో ముఖ్యమంత్రి ఆఫీస్ సైతం అందులో పాలు పంచుకుందని ఆరోపణలు వచ్చినా కూడా వాటిని కూడా రక్షించినటువంటి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఒకవేళ వాళ్లకు సరి అయిన శిక్ష విధించినట్లయితే, వాళ్లకు సరి అయినటువంటి పాఠం నేర్పించినట్లయితే, ఇప్పుడు బీజేపీకి దాదాపుగా 10 నుంచి 15 సీట్లు లభించేవి. కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయకుండా కేవలం కాంగ్రెస్ ను మొత్తం భూస్థాపితం చేద్దామన్న ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం, సిపిఎం లాంటి గుండాలకు రక్షణ కల్పించారు. కాబట్టి ప్రజలు అది అర్థం చేసుకునే బీజేపీకి కాకుండా కాంగ్రెస్ వేశారు. ఇది బీజేపీ ఇప్పటికైనా అర్థం చేసుకోలేకపోతే రాబోయే కాలంలో కూడా వాళ్లకు ఇలాంటి ప్రజలు ఇలాంటి తీర్పే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఈ సిపిఎం అన్న అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకుల యొక్క తోకలు పట్టుకునే వాళ్ళు బీజేపీని కేరళ రాష్ట్రంలో స్థాపించాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు నామరూపాలు లేకుండా నిష్కాసితులు అవుతారన్నది వాస్తవం. ఆ చాణక్య నీతి ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ప్రయత్నించి వాళ్ళు సఫలమవుతారని వాళ్ళు భావించినట్లయితే వాళ్ళు నిశ్చయంగా పప్పులో కాలు వేస్తున్నట్టే. ఎందుకంటే కేరళ రాష్ట్రం అని బుద్ధజీవులకు కేంద్రమైనటువంటి ఆ రాష్ట్రం, చాలా వివేకవంతమైనటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అధ్యయనం చేస్తూ, వాళ్ళు ప్రతి వ్యక్తి రాజకీయంగా చాలా కలిగే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్లను మభ్యపెట్టి మీరు అక్కడ ఈ సిపిఎం అనే ఆఫీసులనే బీజేపీగా మార్చాలని మీరు ప్రయత్నిస్తే సిపిఎం కు పట్టిన గతి మీకు పడుతుంది. కాంగ్రెస్ ఇంకా అక్కడ ఎవ్వరు కూడా వాళ్ళని ఓడించలేనటువంటి గట్టి పునాదులను మీరే నిర్మించి ఇచ్చినట్టుగా అవుతుంది. మీరు ఇప్పుడైనా వివేకంగా, తెలివిగా ఆలోచించి ఈ సిపిఎం యొక్క గుండాలను ఇప్పుడైనా శిక్షించి, వాళ్లకు సరి అయిన గుణపాఠం నేర్పించి, వాళ్ళందరినీ, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళందరినీ జైల్లో తొక్కివేసి జైల్లోకి పంపించి మీరు ఇప్పుడైనా ప్రజలకు న్యాయం చేస్తారని ఒకవేళ మీరు నిరూపించినట్లయితే బహుశా రాబోయే కాలంలో మీకు అక్కడ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మీరు ఆ సిపిఎం గుండాలకు, వాళ్ళ అవినీతికి, వాళ్ళ అరాచకత్వానికి ఒకవేళ మీరు గొడుగు పట్టి వాళ్ళను ఇప్పటికీ రక్షించినట్లయితే మీరు కూడా అక్కడ చరిత్ర నుంచి నిష్కాసితులైపోతారు. వాస్తవం ఇది. మీరు అర్థం చేసుకోలేకపోతే నష్టం వాటిల్లేది బీజేపీ అన్న మొత్తం పార్టీ. తను ఎంతటి అవినీతికి పాల్పడినా, ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం తనని రక్షిస్తుందని భావించినటువంటి అక్కడి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ధృతరాష్ట్ర అలింగనం చేసుకుని స్వైర విహారం చేసి ఆ రాష్ట్రంలో విచ్చలవిడిగా తన యొక్క చక్రవర్తిగా వెలసాలని ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నాలకు ప్రజలు కూబ పగలలాగా సమాధానం చెప్పారన్నదైనా కనీసం బీజేపీ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎలాగైతే సంపూజ్యం లభించిందో మరి ఆ సంపూజ్యం మీకు కూడా లభించకుండా ఉండాలంటే
ఇలాంటి దుర్మార్గులను, అవినీతి పరులను, ఇలాంటి అరాచకత్వం సృష్టించినటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకత్వానికి వాళ్లకు తగిన శిక్ష మీరు ఒకవేళ వెయ్యకపోతే, మీరు శిక్షించకపోతే నిశ్చయంగా ప్రజలు దాన్ని వీక్షిస్తున్నారు, అర్థం చేసుకోగలిగే వివేకంతో వాళ్ళు ఉన్నారు కనుక మీకు కూడా అక్కడి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది.